ఓర్నాయనో కొంచెం కిందకి దించవే బాబు, దూకెత్తాను నేను కిందకే. ఈ రోజు ఎలాగైనా 4 గంటల వరకు ధ్యానంలోనే ఉండిపోలే, అప్పుడే నాకు మంచి జ్ఞానం అవుతుంది. గుడుగు బాబా, అక్కడ ఘోరం తిరిగిపోతుంటే నువ్వేటే ప్రశాంతంగా ధ్యానంలో కూర్చున్నావా? రారా బయటకు రావాలి నువ్వు ఇప్పుడు. అవునరా కోతే, నువ్వేట్రా ఇలాగొచ్చావు ఇప్పుడు? నేను ప్రశాంతంగా ధ్యానం చేసుకోలే, వెళ్ళిపోరా నువ్వు ఇక్కడ నుండే. గుడుగు బాబా, ఒక పక్క పొట్టుడు ప్రాణాలు పోతుంటే నువ్వేటే ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటా అంటున్నావా? ఊరు కోతే ఏమైందిరా రాబిన్ గడికే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సరిగ్గా చెప్పురా. గుడుగు బాబా, ఒక పెద్ద గద్దొచ్చే ఈ పొట్టుడినే తూర్పు దిక్కు అడవుల సైడ్ ఎత్తుకెళ్ళిపోయింది అదే. అవునరా కోతే, నువ్వు చెప్పేది నీకైనా అర్థమవుతుందా? ఆ పొట్టోడు ఏమైనా కోడి పిల్లట్రా గద్ద ఎత్తుకెళ్ళిపోవడానికి? నిజం చెప్పురా, ఏం జరిగిందో? గుడుగు బాబా, నీకు ఇప్పుడు అంత వివరంగా చెప్పడానికి టైం లేదా, మనం వెళ్ళి వెతుక్కుంటూ మాట్లాడదాం పదా. ఒరే ఒక న్యూ ఇయర్ లేదు, ఒక పండగ లేదు, ఒక పబ్బం లేదు, ఎప్పుడు చూడు ఏదో ఒక పెంట పెట్టుకుని ఉంటారా మీరు? గుడుగు బాబా, ఇందులో నా తప్పు అయితే అస్సలు లేదు. ఆ పొట్టుడే పెద్ద గాలిపటం కావాలని బలవంతంగా లాక్కుండా ఇప్పుడు దెబ్బ అయిపోయాడు. అవునరా కోతే, ఒకసారేమో గాలిపటం అంటున్నావా, ఇంకోసారేమో గద్ద అంటున్నావా? ఎందుకు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? ఏట్రా నువ్వు ఇలా తయారయ్యవో? గుడుగు బాబా, నువ్వు ఇంకా ఇలా కూర్చుని ఉండగా పద మనం నడుచుకుంటా అలా మాట్లాడదాం. అప్పుడు నీకు మొత్తం వివరంగా చెప్తాను నేను. సరే లేరా కోతే, నువ్వు ఎప్పుడు నాకు నచ్చినట్టు ఉన్నావు కానీ సరే, కొండని కూడా పిలువురా, మొత్తం ముగ్గురు వెళ్దాం తోడుగా. గుడుగు బాబా, బండన కొడుకు కొన్ని రోజుల నుంచి బాగా బిల్డప్లు దుబ్బుతాను నా దగ్గర, నువ్వే పిలువ, నేను పిలవనాడినే. అవునరా కోతే, ఉన్నోళ్ళు ముగ్గురు, మీకు ఎందుకురా రాజకీయాలు? అందరు కలిసి ఉండాలరా మీరు ఎప్పుడున్నా. గుడుగు బాబా, కలిసి ఉండాలనే నువ్వు నేను అనుకుంటే సరిపోద్దేటే, వాళ్ళు కూడా అనుకోవాలి కదా, వాళ్ళు ఎప్పుడూ అనుకోరు, అందుకే మేము ఇలా విడిపోయి ఉంటాం ఎప్పుడున్నా. ఈ కోతున కొడుకు ఈడితో ఇంకొంచెం సేపు మాట్లాడితే నా బుర్ర మొత్తం పాడైపోద్ది, వెళ్ళిపోవడం బెటర్ ఇక్కడ నుంచి ఈడితో పోవటం. ఓర్నాయనో ఎలాగో ఒకలాగా ఈ తోటను కొరికేసి కింద పడిపోవడం బెటర్, ఇది నన్ను వదలదా. ఎత్తు తక్కువ ఉంది, ఇప్పుడే ఎలాగో ఒకలాగా కొరికేస్తాను తోటనే. ఓర్ నాయనో, ఈ కాలు కాశ్మీర్కే చేయి చిత్తిరిగిపోతుంది. గుడుగు బాబా, ఎంతకి ఎక్కడికి తీసుకెళ్తున్నావా? గంట నుంచి నడిపించేస్తున్నావు నువ్వు నన్ను. ఊరే కొండ, ఆ కోతి కూడా నాకు ఒకటి చెప్తే కొద్ది నీకు చెప్పడానికి. ఊరే కోతి ఇంకెంత దూరం రా, ఆగండ్రా మీరు. ఇదేటిదే కిందకి వెళ్తుందా? ఇప్పుడే తోటను కొరికేసి కింద పడిపోతాను నేను. అయ్యయ్యో, కింద పడిపోతున్నా. అబ్బా, నడు మిరిగిపోయింది, ఇక్కడి నుంచి పారిపోతున్నా. ఊరే కోతే, ఇప్పటికైనా చెప్పరా నువ్వు? ఏట్రా నువ్వు? కామెడీరా నీకు? ఎంతసేపు నడిపించావు? 2 గంటలు నడిచామరా ఇప్పటిదాకా మనము. కోతి మిత్రమా, అసలు రోపన్ మిత్రమని గద్ద ఎందుకు ఎత్తుకెళ్ళిందో చెప్పలేదు నువ్వు. ఎందుకు ఎత్తుకెళ్ళిందో చెప్పు. ఊరే కొండ, పొట్టోడు నేను గద్ద కావలసుకుని ఎత్తుకెళ్ళలేదురా. గద్ద ఏమో పతంగం తరిగి వెళ్ళిపోయింది. ఈ పొట్టిన కొడుకు ఆ పతంగ తోడనేమో నడుముకు కొట్టుకుండా. ఏంటే పతంగ అంటే మీ ఇద్దరు గాలిపట్టలు ఎగరేసారా మాకు తెలియకుండా? మరేటి అదే కదేటి చెప్తున్నా. నేను అన్నాను రా కొండగొడిని కూడా పిలుద్దామని, కానీ వాడే వద్దనిసాడు. కొండగొడు గాలిపటం లాక్కుంటే మళ్ళీ ఎవడో వద్దు అన్నాడు. నన్ను పిలవనందుకు మీకు భలే జరిగిందిలేండి. ఇప్పుడు సరదా తీరిపోయిందా మీకు? ఎవరా నీ అబ్బా బండన కొడక, పొట్టుడు ప్రాణాలతో ఉన్నాడో లేదో తెలియక నేను బాధపడుతుంటే నీకేంట్రా ఇంత సరదా? ఊరే మీరు మాత్రం ఎప్పుడు తలా తోకలేని పనులు చేస్తారా? ఆ రాబిన్ కూడా ఎందుకురా నడుంకు కొట్టుకుంటూ తోడ వదిలేకుండా? నేను అప్పటికే చెప్పాను కొడుకు బాబా, చిన్న పతంగి నువ్వు తీసుకుని ఎగరేసుకోరా అని. ఆవిడ పెద్ద పతంగి తీసుకుని గాలి కాపుకోలేక నడుము కొట్టుకుంటా గద్ద వచ్చి తనకి వెళ్ళిపోయింది పతంగిని. గుడుగు బాబా, రోబిన్ మిత్రమా చిన్న కోడి పిల్లలాగా భలేగా ఉంటాడు, ముద్దుగా బుజ్జిగా. ఖచ్చితంగా గద్ద పొడుచుకుని తినేది రోబిన్ మిత్రంనే. ఊరే కొండ, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎంత కోపం ఉన్నా అలాంటి మాటలు మాట్లాడకరా, వాడికి ఏమీ కాదులే. గుడుగు బాబా, మనము ముగ్గురము 3 సైడ్లు వెళ్ళి ఎతికిదమా, అప్పుడు కనబడతాడు గల పొట్టోడు. అవునరా పోతే, చీకటి అయిపోయిందిరా మొత్తము. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి మనం తప్పిపోతాము. వద్దు ముగ్గురం కలిసి వెతుకుదాంలే. ఇదేటిదే ఓర్నాయనో, ఇంత చీకటి ఉంది ఈ అడివే. ఈ గద్ద ఎక్కడెక్కడ తిప్పేసి పడిచింది నన్న. గుడుగు బాబా, నువ్వు ఏదో మంత్రాలు వేస్తావు కదా, ఆ మంత్రాలతో రోబిన్ మిత్రం ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు కదా నువ్వు ఇప్పుడు. ఊరే కొండ, నువ్వు చెప్పింది కరెక్ట్ గానే. పూజకి కావాల్సిన సామాన్లన్నీ మీ తాత తెస్తాడు ఇక్కడికే. ఊరే మనం కొంచెం సేపు 3 పక్కల వెళ్ళి ఎతికామంటే పొట్టోడు దొరికిపోతాడే. మనం ఎక్కడట ఉంటే ఎప్పటికీ దొరకడు. కోతి మిత్రమా, నీకు అంత సరదాగా ఉంటే వెళ్ళి ఎత్తుక్కొని రా. మామైతే రాము, మాకు చాలా భయంగా ఉంది. ఊరే ఈ తీర్పుది అడవుల్లో చాలా ప్రమాదకరమైన జంతువులు ఉంటాయిరా, అవి మనల్ని తినేతయ్యా. ఎందుకు వచ్చిన గోడ ఇక్కడే ఉందాంలేండి, పొద్దున్నే ఎదుగుదాం మనము. వీడి అబ్బా పొట్టిన కొడుకు పెద్ద పోటుకోట్లుగా పెద్ద పతంగ తీసుకుంటా, ఇప్పుడు దోలు తీరిపోతుంది అడిగే. ఊరి కోతే బోని లేరా, ఏదో తెలియక చేసాడులే, వాడిని మనము కోపడకూడదు ఇప్పుడు. రోబిన్ మిత్రంకే అసలే కాలు ఒక దగ్గర ఉండవు. అడవి మొత్తం అలాగే తిరిగాడంటే ఏదో ఒక జంతువు తినేది గుడుగు బాబా రోబిన్ మిత్రంనే. నీ అబ్బా బండన కొడక, ఎప్పుడు చూడు అపశకనం మాటలే మాట్లాడుతురా నువ్వు. పాపమరా, వాడు తప్పాడని బాధ కూడా లేదు నీకు. ఊరే ఊరుకోండ్రా, మీ ఇద్దరు అనవసరంగా గొడవ పడకండి. ఇప్పుడు అందరం కలిసి ఉండాలని ఎప్పుడు చెప్తుంటాను, అందుకే నేను. మీరేమో గొడవ పడుతుంటారు. కోతి మిత్రమా చూడ, నాకు కూడా రోబిన్ మిత్రం అంటే చాలా ఇష్టమే, కానీ మీ ఇద్దరు కలిసి నన్ను చాలా ఇన్సల్ట్ చేశారు. అందుకే మీ ఇద్దరి మీద నాకు కోపం ఉంది ఇంకున్నా.
కోపం ఉంటే కొండకి దూకేరా బండనా కొడక దెబ్బకి దరిద్రం వదిలేద్దా మాకు కూడా గొడవలు ఉన్నాయా అయినా వదిలేస్తాను వాడిని అప్పుడప్పుడు గొడవ పడాలి అప్పుడే కలిసిపోవాలి. ఒరే పందిబాబుకి నిన్నటి నుంచి జ్వరం రా, అందుకే నేను పందిబాబుని పిలవలేదా. పందిబాబు ఉంటే ఏదో ఒకటి చేసేవాడు ఇప్పుడు. గురువు బాబా నాకు ఈ మాట చాలా బాధేస్తుంది నువ్వు ఇలాగ ఉన్నందుకు. ఎందుకంటే పందిగడ రాకముందు నేనే పెద్ద పెద్ద సాహసాలన్నీ చేసేవాడిని, కానీ ఇప్పుడు ఊరికి పోతే నేను అలాగనలేదురా, నువ్వు కూడా సాహసాలు చేస్తావా, కానీ మనకు ఉంటే ధైర్యంగా ఉంటది కదా ఇంకొకలో, అందుకే అన్నాను నేను. కోతి మిత్రమా మాటలు చెప్పడం కాదు, నీకు నిజంగా సాహసాలు చేయడం ఇష్టమే అయితే వెళ్ళి రోబిన్ మిత్రమని కాపాడి తీసుకురా, అప్పుడు నమ్ముతాము నువ్వు పెద్ద వీరుడు అనే. ఊరే కొండ ఏట్రా నువ్వు చేసేదే, కోతిగడిని ఎందుకు రెచ్చగొడుతున్నావు నువ్వు, తప్పురా. అందరము కలిసే వాడికి సాయం చేయాలి మనం రోబిన్ గడికే. కమోస్ ఇక చాలా ఎంత అవమానం జరిగిన తర్వాత నేను ఇంక మాట్లాడను అన్ని చేతలే. ఒరే నేను రోబిన్ గారిని ఎలాగైనా కాపాడి తీసుకొస్తున్నా, మీరు ఎక్కడే ఉన్నానరా. కోతి మిత్రమా నువ్వు గాని రోబిన్ మిత్రమని ఈ రాత్రి పూట కాపాడి తీసుకొచ్చావంటే నువ్వే గ్రేట్ ఇక్కడ అందరికంటే. వెళ్ళి తీసుకురానికి దమ్ముంటే. ధైర్యం ఉన్నడికి దమ్ముతో పని లేదురా బండోడా. గొడుగు బాబా నువ్వు ఈ కొండ కూడా జాగ్రత్తగా ఇక్కడ ఉండండి, నేను వెళ్ళే రోబిన్ గారిని తీసుకొస్తా పొద్దున్న కల ఎలాగో ఒకలాగా. ఊరే కోతి వద్దురా, ఈ కొండ కూడా ఏదో అనిసట్లేరా ఆవేశంలో, నువ్వు ఎక్కడికి వెళ్ళకో, ఒక్కడవే వెళ్ళకరా బాబా, ఇది చాలా డేంజర్ ఎడివే. నేను ఒక్కసారి చెప్పినా 100 సార్లు చెప్పినా ఒక్కసారి చెప్పినట్టే. గొడుగు బాబా నేను వెళ్ళే ఎలాగైనా రోబిన్ గారిని తీసుకొస్తాను, నా మగతనం ఏంటో చూపిస్తా ఈ కొండ నా కొడుకే. కోతి మిత్రమా ఇక్కడే నువ్వు 10 నిమిషాలు వేస్ట్ చేస్తావా, ఇంకేం వెళ్తావులే, ఇక్కడే ఉండిపో. నీ అబ్బా బండ కొడక అటు నుంచి వచ్చి నీ పని చెప్తున్నాగరా. గొడుగు బాబా నేను వెళ్తున్నా, మీరు జాగ్రత్తగా ఉండండి. ఊరే కోతి ఆగరా వెళ్ళిపోకరా. ఓడి అమ్మ వెళ్ళిపోయి ఈడంత ఉండోడు ఎవడు ఉండడా. దీని తల్లి నేను తిరగనడవిలా ఈ కొండకడికే నా మగతనం ఏంటో చూపిస్తా చూడు ఈ రోజు. ఊరి కొండ ఏట్రు నువ్వు చేసిన పనే, కోతిగొడ్డు అనవసరంగా రెచ్చగొట్టవు, వాడు వెళ్ళి ఏ పులుకో నక్కకో దొరికిపోతారు గల. గురుగు బాబా నేనేమి చేయలేదో, నేను జస్ట్ మాట్లాడిన అంతే, కాకపోతే దానికి రెచ్చిపోయి వెళ్ళిపోయాడు కోతి మిత్రమా. అమ్మాయిలాగా రెడీ అవ్వాలి బల్లే. ఇదేటిదే ఏదో వాయిస్ వినపడుతుంది, మాటలు వినపడుతున్నాయి, వెళ్ళి చూద్దామా ఉంటే మంచిది కదేటి ఎవరైనా. ఊరి కొండ ఎవరో వస్తున్నట్టు అడుగుల సౌండ్ వస్తుందిరా, కొంచెం జాగ్రత్తగా ఉండరు నువ్వు, తప్పించుకోవడానికే పారిపోలే. నేను ఎలాగైనా దూరిపోతా ఏ ఎలక బొక్కలా నువ్వే. ఊరినైనా గుడికి పోవా, నువ్వు వాళ్ళకి భయపెట్టకనున్నా, నా అసలైన ఒక భయం ఎక్కువ. సరేలే చూద్దామా ఎవరు వస్తానరా. ఇదేటిదే గొడుగు బాబా కొండ, ఒరే మీరు ఇప్పుడు వచ్చారు ఇక్కడికే, భలే వచ్చారు మీరు, నా కోసమే వచ్చారా. గుడికి బాబా అటు చూడు రోబిన్ మిత్రమే వచ్చాడు, రోబిన్ మిత్రం బతికే ఉన్నాడు అయితే. ఊరే రుబ్బా నేను గద్దెత్తికెళ్ళిపోయింది అన్నట్టు కోతిగాడు ఎక్కడ పడేసిందిరా నిన్నదే. అవునవును గద్దెత్తికెళ్ళిపోయిందన్నా, కానీ భలే తెలుసమ్మా వాటే కోడ్ యాక్సిడెంట్. కోడ్ యాక్సిడెంటా? రోబిన్ మిత్రమా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఊరే కొండ అది కోడ్ యాక్సిడెంట్ కాదురా, అది కో యాక్సిడెంట్, అంటే అనుకోకుండా కలిసినప్పుడు అలాగ చెప్తారులే. ఇదేటిదే ఎంతకీ కోతిగడేదే, వాడు అబ్బా వాడికి నా మీద అసలు ప్రేమే లేదా, నన్ను అక్కడైతే వదిలేస్తాడు గద్దెత్తికెళ్ళిపోతుంటే, కనీసం ఎతకడానికి కూడా రాలేదాడా. ఊరే రుబ్బా తప్పురా నువ్వు వాళ్ళకి మాట్లాడేదే కోతిగడి గురించే, వాడు తీసుకొచ్చాడు మా ఇద్దరిని ఇక్కడికే, ఇప్పుడు కూడా నీకోసమే ఎదగడానికి వెళ్ళిపోయాడు అడవిలోకే. రోబిన్ మిత్రమా నువ్వు ఒక 20 నిమిషాల ముందు వస్తే మనం అందరం కలిసి వాళ్ళము, ఇప్పుడు కోతి మిత్రం మిస్ అయిపోయాడు చూడు. ఇదేటిదే గొడుగు బాబా మరి ప్రేమ చేద్దాం మనము, కోతిగాని ఎదుగుదామా మనం వెళ్ళే. ఊరే కోతిగడు మమ్మల్ని ఇక్కడే ఉండమండవు, ఖచ్చితంగా వాడు అంతా తిరిగిన తర్వాత ఇక్కడికే వస్తారులే, వాడి గురించి భయపడక్కర్లే మనము. గొడుగు బాబా నీకు గుర్తుందా, ఒకప్పుడు మనం పులికి భయపడిపోయే ఈ అడవి నుంచి పారిపోయినామో, మళ్ళీ ఈ అడవిలోకే వచ్చామో, ఒకవేళ పులి దాడి చేస్తే ఏంది మన పరిస్థితి? అవునరా కొండ, ఈ కోతిగాడు రోబిన్ కూడా అనుకున్నా, నీకు కూడా నోరు దొరద బాగా ఎక్కువైందిరా, ఇప్పుడు ఏది వస్తే అది మాట్లాడుతావా నోటికే. ఈ కోడ్ యాక్సిడెంట్ వల్ల మనం కలిసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే నన్ను ఏదో ఒకటి తినేసేది ఇప్పటికే. ఊరి పాపమరా కోతిగాడు, వాడు ఎక్కడికి వెళ్ళి ఏమి ఎదుగుతాడో ఏటో వాడి గురించి భయంగా ఉంది. మిత్రులారా మా వీడియోస్ చూస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా థ్యాంక్స్ మీకు. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని గట్టిగా ఒక లైక్ కొట్టండి. ఊరి అబ్బాయిలో మీకు వీళ్ళు మంచి కంటెంట్ ఇస్తున్నారు కదేటే, ఎందుకు మరి లైక్ చేయట్లేదు మీరు? మన ఛానల్ గ్రోత్ అవ్వాలి కదేటే, కొంచెం లైక్ చేయండి మీరు. గురుగు బాబా బెల్ ని ఆన్ లో పెట్టుకోకపోతే ఆల్ నోటిఫికేషన్ వెళ్ళదు ఫోన్ కి, అది కూడా చెప్పు. అదే లేరా చెప్తాను, ఒక గంటనే ఆన్లో పెట్టుకుని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ గ్రేట్ డే. వీడబ్బా పొట్టున కొడుకు ఎటీల పేరు అర్థం కావట్లే, గట్టిగా అరుద్దామంటే ఏ జంతువులు వచ్చి తినేతేమని ఇదొక భయమో. సరేలే. iPad.